మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ 80 అన్నమాట. 11వ అధ్యాయం 11th చాప్టర్ అయిన విశ్వరూప సందర్శన యోగం ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాము. భగవద్గీతలో 11వ అధ్యాయంగా ఏకాదశాధ్యాయంగా చెప్పబడిన ఈ విశ్వరూప సందర్శన యోగము అంటే అర్థం ఏంటో చెప్తూ ఉన్నారు. విశ్వరూపాన్ని చక్కగా దర్శించే యోగ విద్య అని దీనికి అర్థం అన్నమాట. విశ్వరూపం అంటే ఏమిటి? విశ్వం యొక్క రూపం. విశ్వం అంటే సృష్టి, ప్రపంచం. మనం చూస్తూనే ఉన్నాం కదా అనిపిస్తుంది మనకి. కానీ మనం రోజు చూసేది వేరు, అసలు ఉన్న విశేషం వేరు. ఏమిటి విశేషం అక్కడ విడిగా ఉంది అని మనకు క్వశ్చన్ వస్తుంది. మనం రోజు చూస్తాం కానీ దాంట్లో కొంత భాగాన్నే చూస్తాం. ఆ కొంత భాగం కూడా మన నాలెడ్జ్ బేస్డ్గా చూస్తాం. ఆ విషయం మనకు తెలియదు. అది మహామాయ అంటే నిజంగా. మీరు విశ్వరూపాన్ని చూడరు, విశ్వరూపములు చూస్తారు. విశ్వంలో ఉన్న, సృష్టిలో ఉన్న రూపాలని చూస్తారు కానీ విశ్వాన్ని చూసే శక్తి మీకు లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే విశ్వం మొత్తం ఒకే రూపంగా చూడటం అనేది మన కళ్ళు, మన దృష్టి సరిపోదన్నమాట. మనం చూసేదంతా ఒక ప్రదేశానికి, ఒక కాలానికి, ఓ రూపానికి, ఒక పేరుకి సంబంధించినవి అంతే. మనకు కనిపించేదాన్ని మనం చూసేటప్పుడు మనం చూడనిది అని వేరుగా కొంత మిగిలి ఉంది కదా. విశ్వం అంతా ఒకసారి మనం ఎక్కడ చూస్తున్నాం చూడట్లేదు కదా, కానీ మనం దృష్టి అలా పెట్టాం కాబట్టి అంతా తెలుసు అని అనుకుంటాం. ఈ విశ్వ సృష్టిలో అనేక విషయాలు అనంతంగా పుడుతూ మళ్ళీ ప్రవర్తిస్తూ వర్తిస్తూ మళ్ళీ పోతూ ఉన్నాయి. ఆ మొత్తాన్ని మనం కంటితో చూడటం సాధ్యమా? సాధ్యం కాదు అంటున్నారు ఇక్కడ. మనకి తెలుసు మొత్తం సృష్టి మొత్తాన్ని ఇది ఎలా జరుగుతోంది, ఈ మహా యంత్రాంగం అంతా ఎలా జరుగుతోందంటే మనం చూడగలమంటే చూడలేం. కాబట్టి దాన్ని చూడాలంటే కళ్ళు సరిపోవు, కాబట్టి వేరే దృష్టి కావాలి. కాబట్టే విశ్వరూప సందర్శనం కావాలి నాకని అర్జునుడు అడిగితే, ఇప్పుడు నువ్వు ఏ కళ్ళతో అయితే ఈ సృష్టి అంతా చూస్తున్నావో, నీ చుట్టూ ఉన్న విషయాలు చూస్తున్నావో, ఆ కళ్ళు దీనికి పనికిరావు అని చెప్పారు పరమాత్మ. కాబట్టి నీకు నేను దివ్యమైన కళ్ళు ఇస్తాను, వాటితో చూడు. దివ్య చక్షువులు, దివ్యమైన కళ్ళు అంటే ఏమిటవి? ఇంకా పెద్దగా ఉంటాయా, ఎలా ఉంటాయి అని ఇక్కడ పరమాత్మే చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు భగవానుడు అర్జునుడికి అనేక ఆధ్యాత్మ రహస్యాలని వివరంగా చెప్పారు. ఆధ్యాత్మము అంటే అది ఆత్మను అధిష్ఠించి ఉన్న జ్ఞానము అని అర్థం. ఆత్మ అంటే ఏమిటి మరి? ఆత్మను తెలుసుకోవడానికి కూడా కొన్ని కక్ష్యలు ఉన్నవి. ఒక్కొక్క దీంట్లో పరిధిలో ప్రవేశిస్తే కానీ ఆ విషయాలు మనం తెలుసుకోలేం. అందుకని ఇక్కడ వివరంగా చెప్తున్నారు. దాంట్లో కొన్ని కక్ష్యలు ఉన్నాయి అన్నారు కదా. కక్ష్యల్లో మొట్టమొదటిది ఏంటంటే నెంబర్ 1 అన్నమాట. బంగారంతో కొన్ని నగలు చేస్తాం కదా, బంగారంతో నగలు చేయించుకుంటాం మనం. నగలు చేయించుకున్నప్పుడు మనం నగల్ని చూస్తాం కానీ బంగారాన్ని చూడం. ఆ నగలు ఎంత బాగున్నాయి, మనం చెప్పినట్టు వాడు చేశాడా లేదా, ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా, ఎక్కడన్నా ఏదన్నా పొరపాటు చేశాడా, మనం చెప్పిన అనే చూస్తాం. కానీ అదే ఇంకొకరు పెట్టుకున్న నగలు కూడా చాలా అందంగా ఉంది, నెక్లెస్ చాలా అందంగా ఉన్నాయి, ఈ గాజులు అని ఆ దృష్టితో చూస్తాం. కానీ ఆ బంగారము మీద మన దృష్టి ఉండదు. ఆ వస్తువు చూస్తూనే ఉన్నాం కానీ బంగారాన్ని చూడలేకపోతున్నాం. అదేవిధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నాం కానీ అసలు ఉన్న వస్తువైన అంతర్యామిని చూడలేకపోతున్నాం. అంతర్యామిని ప్రత్యేకంగా నిరంతరంగా గుర్తు పెట్టుకోని వాళ్లకు అసలు అది ఇంపాసిబుల్ అది చూడటం. ఆ గుర్తు పెట్టుకోవటమే సమాధి స్థితి. ఆ సమాధి స్థితిని సాధించటానికే యోగాభ్యాసం చేయటము అని చెప్పి పరమాత్మ ఇక్కడ చెప్పారు. నెంబర్ 2 చెప్తున్నారు ఇక్కడ. అంతర్యామిని చూడటానికి ప్రయత్నించినా కూడా మనం ఎలా చూస్తాము? మనం వేరుగా నిలబడి ఆయన్ని చూస్తున్నాం కాబట్టి లెక్క ఎప్పుడూ తప్పే. పరమానందే శిష్యుడు లెక్కలాగా 10 మంది వెళ్తారు, స్నానం చేసింది బయటకు వచ్చాక ఎవరన్నా కొట్టుకుపోయినారేమోనని లెక్క పెట్టుకుంటే ఎప్పుడు 9 వస్తూ ఉంటారు. తనని తాను మర్చిపోతాడు లెక్క వేసుకోవడం. సో ఒకడు కొట్టుకుపోయినాడని దుఃఖపడుతూ ఉంటారు. అంటే మన బాధలన్నీ ఎలా ఉంటాయో, ఎంత సిగ్నిఫికెంట్గా ఉందో ఈ స్టోరీ నిజంగా. అలా మనం లెక్క పెట్టుకోకుండా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సృష్టిని, అది ఎప్పుడు అసంపూర్ణమే, అది కరెక్ట్గా రాదు, మనం చూడలేకపోతున్నాం అన్నమాట. సో ఈ పద్ధతి కాకుండా తానే ఇన్నట్లోనూ ఉన్నానని మనల్ని మనం కలుపుకొని అంతర్యామి అలాగే ఉన్నాడు అంటే మనం ఎక్కడ విడిగా ఉంటాం? అంతర్యామి సర్వత్రా ఉంటే అంత మాత్రం కూడా మనకి నిజంగా తెలియదు కదా.
తనే సర్వత్రా ఉన్నానని, అసలైన జ్ఞానం లేనందువల్ల, అజ్ఞానం వల్ల వేరుగా చూస్తున్నాను, నన్ను విడిచి చూస్తున్నాను. ఆత్మ అంటే నేనే, అలా తెలుసుకోవటాన్ని ఆత్మదర్శనము అంటారు. దాన్ని గురించిన విద్యయే ఆధ్యాత్మ విద్య. దానిని నువ్వు నాకు చెప్పావు కాబట్టి కృష్ణ, అది చూసే యోగం కూడా నాకు ఇచ్చి నన్ను అనుగ్రహించు అని కృష్ణుడిని అర్జునుడు వేడుకున్నాడు అన్నమాట. ఆ విశ్వరూప సందర్శన భాగ్యం కూడా నాకు కలగజేయి, నువ్వు తలుచుకుంటే, నువ్వు అనుకుంటే అవుతుంది, అది నాకు కనపడుతుంది, ఆ విశ్వం అంతా కూడా నువ్వు చూపిస్తే చూడగలుగుతాను అని అడిగాడు. విశ్వంలో ఉన్న రూపాలని మాత్రమే చూస్తూ ఉన్నప్పుడు మనుషులు పుట్టడం పోవటం బాగా తెలుస్తుంది మనకి. అది ఎలా ఉంటుందంటే సముద్ర పొడ్డున కూర్చొని అలల్ని చూస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. రావటం పోవటం అనే గుణం ఒక్కటే చూస్తున్నాం మనం. అంటే మనం ఏ విశేషాలు చూస్తున్నామో అవి మళ్ళీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి, వాటిని చూస్తున్నాం. అయిపోయే వాటిని పట్టుకుంటున్నాం మనం, ఏం లాభం లేదు. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఏం చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని విద్యలు నేర్చినా అయిపోయే తత్వాన్ని మనం పట్టుకుంటున్నాం కాబట్టి అవి కాలగర్భంలో కలిసిపోతుంటాయి. అందుకే మళ్ళీ కొత్తవి నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది ప్రతిసారి. తన్ను విడిచిన జ్ఞానం ఇలా పనిచేస్తుంది అనమాట. మనల్ని మనం లెక్క వేసుకోకుండా మిగతా వాటిని మాత్రమే చూడటం అనే ప్రాసెస్ మనం పట్టుకున్నందువల్ల అయిపోయే విషయాలే కనపడతాయి. మనం నేర్చుకున్నవన్నీ కూడా పాతబడిపోయి మళ్ళీ కొత్తవి నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. అన్ని కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. నిన్నటిదాకా ఈ కథ నాకు చాలా నచ్చిందండి, ఇవాళ ఏమిటో చాలా అవుట్డేటెడ్గా అనిపిస్తోంది అని మనమే చెబుతాం. అవుట్డేటెడ్ ఈ రకంగా చక్కగా చెప్తూ ఉన్నారు మనం ఏం చేయాలి అనేటటువంటి జ్ఞానాన్ని పరమాత్మ ఇక్కడ చక్కగా ఇస్తున్నాడు. ఏమిస్తున్నారంటే, ఎన్ని నువ్వు తెలుసుకున్నా అన్ని కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి కాబట్టి ఎన్ని తెలుసుకున్నా నువ్వు ఎప్పుడు నీలో ఏ మార్పు రాదు. నువ్వు ఇవన్నీ చదవక ముందు ఎట్లా ఉన్నావో చదివిన తర్వాత కూడా అట్లాగే ఉంటావు అని ఒక రహస్యం చెప్పారు. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని నేర్చుకున్నా ఏది మిగలదు, అన్నీ పోతాయి. కారణం ఏంటంటే నువ్వు కూడా చనిపోతానని అనుకుంటున్నావు కదా, నేను కూడా పోయేవాడిని అనే దృష్టితోనే చూస్తున్నావు. నీతో పాటు నువ్వు నేర్చుకున్నదంతా కూడా పోతుంది. అలా కాకుండా ఈ సర్వంలో వ్యాపించి ఉండటం అనేది మనకు కూడా తెలిస్తే, ఆ వ్యాపించి ఉన్న వస్తువు నేనే, నన్ను విడిచి ఎక్కడ వ్యాపించి ఉంది, సర్వత్రా ఉన్నది అన్నప్పుడు నేను కూడా ఉన్నా కదా దాంట్లో అనే జ్ఞానంతో విశ్వంలో ఉన్న రూపాలని చూడటం కనుక మనం అలవాటు చేసుకుంటే అప్పుడు కొంచెం మనకు ఆ విశ్వరూపంలో ఉన్న రహస్యాలన్నీ కూడా తెలుస్తాయి. అదే అంతర్యామి అయిన దేవుడి రూపం అది. అందులో కాలము, దేశము, మార్పు అవన్నీ అందులో భాగాలే దర్శనమిస్తాయి, కానీ అవే మెయిన్గా కనపడవు. అది ఇక్కడ బ్యూటీ. మనం ముక్కలుగా ఒక ముక్కని పట్టుకొని చూస్తున్నాం. అలాగా టోటాలిటీని చూసినప్పుడు అన్నీ అందులోనే ఇమిడి ఉన్నాయి అని ఆ దర్శనం జరిగిందంటే ఇంకా మారటం అనేది ఉండదు. అన్నీ మారుతాయి కానీ అన్నిటితో నిండి ఉన్న మొత్తం మాత్రం మారదు అని అద్భుతంగా చెప్పారు ఇక్కడ. అన్నీ మారుతాయి కానీ అన్నిట్లో మారేవి, మారనివి అన్నిటినీ సంతరించుకొనున్న సృష్టి మాత్రం మొత్తం మాత్రం మారదు. అది శాశ్వతమైన రూపం. అందులో మంచి చెడ్డలు అందులో భాగాలు అయిపోయి ఉంటాయి. రెండూ ఉన్నాయి కాబట్టి చెడు అని విడిగా ఏం ఉండదు. శాంతము సుందరము, ఉగ్రము భయంకరము అనే రూపాలన్నీ కూడా ఒకే రూపంలో ఇమిడిపోతాయి. ఎంత అద్భుతంగా ఉందో అసలు ఇది. పుష్పంలోని ఒక పువ్వులో రేఖలన్నీ పుష్పంలోనే ఇమిడి ఉన్నట్టుగా అంతా ఏకత్వం చెంది ఒక్కటే సర్వము విశ్వరూపమే అని దర్శనం అవుతుంది మనకి. అట్టి రూపాన్ని చూడాలని అర్జునుడు అడిగాడు కాబట్టి అర్జునుడు ఎంత చక్కగా అడిగాడో చెబుతున్నారు ఇక్కడ. నేను దీన్ని చూడటం కుదురుతుందా నాకు కృష్ణ, దాన్ని నువ్వు చూపించగల సామర్థ్యం నీకున్నది. సమస్తాన్ని యోగం చేసి కలిపి ఒక్కటిగా చూపించగల సమర్థుడివి నువ్వు. కానీ నేను చూడగలను అని నువ్వు సంకల్పిస్తే నాకు ఆ దర్శనం కలుగుతుంది, నాకు ఆ దర్శన భాగ్యం కలగజేయి. నువ్వు అనుకుంటే అవుతుంది, నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు అన్నట్టుగా అడుగుతున్నాడు. నువ్వు అనుకుంటే మటుకు తప్పకుండా నాకు ఆ దర్శనం వస్తుంది అంటున్నాడు పాపం అర్జునుడు. 1, 2, 3, 4 శ్లోకాలు అయిపోయినాయి. ఇక్కడ హెడ్డింగ్ నా దివ్య రూపములు అని ఇచ్చారు. ఎవళ్ళకు వాళ్ళు అర్థం చూసుకుని ఇది నా రూపం అని అనుకుంటాము, బొట్టు పెట్టుకుంటాం, తల దూకుంటాం, అన్ని బట్టలు సర్దుకోవటాలు అవన్నీ చేస్తూ ఉంటాం.
మన చేతిని మనం చూసుకొని ఇది నా చెయ్యి అంటాం కష్టమేం లేదు. అట్లాగే నా దేహము, నా శరీరము, నా మనస్సు, నా ఒపీనియన్సు, నా ఆదర్శాలు, వీటన్నిటికీ కూడా ఏ ఇబ్బంది లేదు, అన్నీ చక్కగానే ఉంటాయి. ఇట్లా తెలుసుకునే వాళ్ళ అందరూ కూడా ఇది నా నిద్ర అని ఎవ్వడూ తెలుసుకోలేడు. రోజు పడుకుంటారు, ప్రతిరోజు పడుకుంటారు. ఇంకా మాట్లాడితే కొంచెం బద్ధకస్తులు టైం దొరికినప్పుడల్లా పడుకుంటారు. కానీ ఇది నా నిద్ర అని ఎవడూ తెలుసుకోలేడు. అదేవిధంగా ఇది నా మరణము అని కూడా ఎవడూ తెలుసుకోలేడు. నిద్ర పోకముందు వరకు మేలుకొని ఉంటాడు కాబట్టి మిగతావన్నీ తెలుస్తాయి. నిద్రలో తాను కూడా నిద్రపోతాడు కాబట్టి ఏదేమిటో ఎవ్వడికి తెలియదు. అలాగే మృత్యువుని గురించి కూడా, చావుని గురించి కూడా చావుని గురించి కూడా ఏమీ తెలియదు ఎవరికి అంటున్నారు. ఇది నా దేహము, ఇది నా రూపము, ఇది నేను అని తెలుసుకునేవాడు ఆ దేహంలో, ఆ రూపంలో ఉన్నాడు. ఆ శరీరము, ఆ రూపం అతని నుంచి వచ్చినాయి. అతడు వాటిని పేర్లు పెట్టి పిలుస్తాడు, కానీ అసలు వస్తువుని పేరు పెట్టి పిలవగలవాడు ఇంకొకడు లేడు ఇక్కడ. అవలే బాగా చెబుతున్నారు. మనం ఒక విషయం తెలుసుకుంటున్నాం, ఇది నా శరీరం అండి, ఇది నాకు నొప్పి ఉండదా గిల్లితే, ఏలో మాట్లాడుకుంటాం. నాకు మా నాన్నగారి పోలికండి, అందుకనే ఈ మంచి కలరు, ఆ చక్కదనం అన్నీ నాకు వచ్చినాయి ఆయనవి అని చెప్పుకుంటాం. అన్ని పేర్లు పెడతాం, ఇది అందం అంటాం, ఇది వికారం అంటాం. కానీ లోపలున్న అంతర్యామిని ఆత్మ అంటారు. ఆ దేహాన్ని ఇదే నేను అని దేహానికి చూపించేవాడిని జీవాత్మ అంటారు, అదేమో పరమాత్మ. వేరుగా గుర్తించబడి జీవాత్మ అని పిలిపించుకునేవాడిని అహంకారం, ఆ తెలివిని అహంకారము అంటారు. ఎందుకంటే అహం అనేదాన్ని ఒకదాంతో కలుపుకున్నాడు వీడు, దేహంతో, ఇంద్రియాలతో, మనసుతో. ఇది నేను అని ఫిక్స్ చేసుకున్నాడు. ఎప్పుడైతే టోటాలిటీ నుంచి విడిపడి ఇది నేను అని చిన్నదిగా నువ్వు అంటే ఈ రూమ్ నాది అని పెట్టుకున్నాడు అనుకోండి ఒకళ్ళు, మిగతా ఇల్లంతా వాడిది కాదు. ఈ గది దాటి రాడు, దీన్ని గురించి మాత్రమే ఇది నేను అనే భావం ఉంటుంది. అక్కడ 15-20 గదులు ఉన్నాయి ఆ ఇంట్లో. వాడు ఏ గదిలోకి పోడు, ఏది చూడు, దాన్ని గురించి నాది అనే భావం వాడికి లేదు. కానీ అంతా వాడిదే. ఈ రూమ్ నాది అనుకుంటున్నాడు, అట్లా ఈ ఒక్క దేహము నాది అనుకుంటున్నాడు. అనుకునేదాన్ని, ఆ తెలివితేటల్ని అహంకారము అంటారు. అహంకారం అంటే నిన్ను నువ్వెక్కడో గుర్తుపెట్టుకొని ఒక చోట అజ్ఞానంలో ఇరకబెట్టేసుకున్నావు. ఆ గుర్తింపులో నుంచి నేర్చుకున్న విద్యలు అంటున్నారు. అంటే ఇది నేను, ఈ మనస్సు నేను, ఈ శరీరం నేను, ఈ ఇంద్రియాలు నేను అని నా తెలివితేటలండి, నేను ఒక్కసారి వినంగానే తెలుస్తుందండి, ఇలా అంతా అనుకుంటూ భావిస్తూ ఉంటాం కదా. ఇదంతా ఈ రకంగా నేర్చుకున్న విద్యలన్నీ అజ్ఞానంలో భాగమే అంటున్నారు. నిన్ను నువ్వు ఒక తక్కువగా, ఒక లిమిటెడ్ పర్సన్గా, ఒక జీవుడిగా, ఒక జీవాత్మగా అనుకోని అక్కడి నుంచి నువ్వు ఎన్ని విద్యలైనా నేర్చుకో, నీకు గోల్డ్ మెడల్స్ రావచ్చు, నోబెల్ ప్రైజులు రావచ్చు, ఏదొచ్చినా అవన్నీ కూడా అజ్ఞానంలో భాగాలే. వరల్డ్ బెస్ట్ ఛాంపియన్ అన్ని విషయాల్లో అని రావచ్చు నీకు మెడల్స్. కానీ నీతో పాటు నువ్వు నీ దేహం పోగానే ఆ మెడల్స్ అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. అది ఏం ఉపయోగం లేదు, అజ్ఞానమే. అజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానాన్ని ఆవరించుకొని ఉండే ప్రత్యేకతే. ఇది టెంపరరీ. ఆ జీవులలో జీవుడుగా ఉన్నది శాశ్వత సత్యము, ఆత్మ నిత్యం. దేహము, ఇంద్రియాలు, పేర్లు, నాలెడ్జి, డిగ్రీలు, తెలివితేటలు అన్నీ తాత్కాలికాలు. నువ్వు ఒక 10 రోజులు అన్కాన్షియస్గా పడుంటే ఏదో కారణం వల్ల అన్నీ పోయినట్టే. మళ్ళీ నువ్వు లేచినప్పుడు ఒక్కొక్కటే పాపం గుర్తు చేసుకొని అన్నీ బయటికి తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు పడిపోయినప్పటి నుంచి నాకు జ్ఞాపక శక్తి తక్కువండి అంటూ ఉంటాం. అది అలా కాదు. అసలు నువ్వు శాశ్వత వస్తువు, దాన్ని పట్టుకో. ఏది నువ్వో దాన్ని పట్టుకో, ఏది నువ్వు కాదో దాన్ని పట్టుకుంటే ఎట్లా? నీళ్లల్లో మంచుగడ్డలు కరిగిపోయినట్టుగా ఆత్మలో దేహాలు సృష్టిగా దిగొస్తూ కరిగిపోతూ ఉంటాయి అంటున్నారు. ఎంత సహజంగా నీళ్ళల్లో మంచుగడ్డ కట్టినట్టుగా ఒక దేహం వచ్చింది. ఆ దేహం నేను అని మనం పట్టుకుంటే ఇది పోతుంది, కరిగిపోతుంది. ఆ నీళ్ళే నేను అనుకున్నప్పుడు, ఆ సృష్టి నేను, ఆత్మవస్తువే నేను అనుకున్నప్పుడు అది ఎప్పుడు పోయేది కాదు. అది ఈ మధ్యలో ఆత్మవస్తువులో ఈ దేహాలన్నీ వస్తూ పోతూ ఉంటాయి. శాశ్వతమైన వస్తువు అక్కడ ఒకటి ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. దానివల్ల అదే కర్త వీటన్నిటికీ బయటికి రావటానికి అది పట్టుకోవాలి. కానీ నేను జీవాత్మని, నేను మనిషిని, రమణ మహర్షి పాపం అంటారు,
నేను ఎద్దుని కాదు, కుక్కని కాదు, పిల్లిని కాదు, అంతా బాగానే ఉంది, కరెక్ట్గానే చెబుతున్నావు, నేను మనిషిని అని అక్కడ ఇరుక్కున్నావు ఎందుకయ్యా అంటారు పాపం ఆయన. అదెవరు చెప్పారు నీకు, నువ్వు మనిషివే? అదే అక్కడ ఇరుక్కుంటే మళ్ళీ అక్కడి నుంచి ఎలా బయటకు వస్తావు? ఇవన్నీ కాదంటున్నావు కదా, అది కూడా కాదని తెలుసుకోవాలి కదా నువ్వు అంటారు పాపం. నేను అనే పదం వాడావా, ఆ పదంతో ప్రత్యేకతగా వాడామంటే అజ్ఞానమే అది అంటున్నారు. నేనండి అన్నామా, అది అజ్ఞానంలో నివసిస్తున్నట్టే. అట్లానే అజ్ఞానం తప్పు, చాలా పెద్ద పొరపాటు అని మళ్ళీ చెప్పకుండా జాగ్రత్తగా, అజ్ఞానం ఎక్కడుంది, జ్ఞానాన్ని ఆవరించుకునే ఉంది కదా, నీలోనే ఆ జ్ఞాన వస్తువే నువ్వు, నీలోనే ఉంది. నువ్వు కొంచెం ఈ అజ్ఞానాన్ని పక్కకి తీస్తే అదే ఉంటుంది. అన్ని దేహాల్లో లోపలగా ఉండి ఆత్మే సర్వత్రా ఉన్నది, ఆత్మవస్తువే అనేటటువంటి ఆత్మే పేరు అని వాడినప్పుడు అదే జ్ఞానం. అలా కాకుండా నా పేరు ఇదండి, వాళ్ళ పేరు, నిన్ను నువ్వు సపరేట్ చేసుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పేర్లు పెట్టాల్సి వస్తుంది. ఇది కుర్చీ, ఇది బల్ల, వీడు నా మేనమామ, ఆయన ఇంకోడు, వాడి పేరు ఫలానా, అంతూ దరి లేదు. ఇంతమంది అసలు లేరు, అందరూ ఒక దాంట్లోనే, నువ్వు ఇంతమందిగా చూసే ఒక దాంట్లోనే అందరూ ఉన్నారు. అలా చూస్తే ఇప్పుడు మన దేహంలో కూడా ఎన్నో ఉన్నాయి కదా. ఈ కాలు ఈ చెయ్యికి నాకు సంబంధం లేదండి, కాలుకి నాకు సంబంధం లేదండి, వేరండి, నా దేహం అండి. నా దేహం ఏం మిగిలింది అక్కడ? అన్నీ కలిపిందే ఎలాగైతే ఒక దేహం అవుతుందో, సమస్త సృష్టి లయమై ఉన్నదే, వ్యక్తమవుతూ ఉన్నదే, లయమవుతూ ఉన్నదే ఆత్మవస్తువు. అందులో ఏదొచ్చినా ఏది పోయినా దానికి ఏ రకమైన తరుగు లేదు, మెరుగు లేదు. ప్రత్యేకంగా సృష్టి అంతా వచ్చిందండి, ఇప్పుడు ఆత్మవస్తువు పరిపూర్ణం అయిపోయింది అని లేదు. సృష్టి అంతా లయమైపోయిందండి, అయ్యో ఆత్మవస్తువు లేకుండా పోయిందండి, అది లేదు. ఎప్పుడూ ఉండేటటువంటిది ఆత్మవస్తువు. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా, దానికి ఎగ్జాంపుల్ ఏం చెబుతారంటే, అద్దంలో ఎన్ని ప్రతిబింబాలు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నా కూడా అద్దానికి ఏం నష్టం లేదు, అద్దం అలాగే ఉంటుంది, ఒక రిఫ్లెక్టివ్ మెకానిజం అంతే, అంతకంటే ఏం లేదు. ఈ ఆత్మవస్తువుల్లో నీకు అన్నీ కనపడుతున్నాయి, అందువల్ల ఏ రకమైనటువంటి నష్టం లేదు ఆ వస్తువుకి. అదే నువ్వు అని తెలుసుకోరా బాబు అని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నారు పాపం. ఈ అర్థంతోనే కృష్ణుడు నా రూపాన్ని చూడు, వందల కొలది వేల కొలది రకరకాలుగా వస్తున్న నా రూపాలన్నిటినీ చూడు, నీకు వాటిని దర్శించే జ్ఞానం నేను ఇస్తున్నానని చెప్పాడు. నా రూపమును చూడు అంటే నువ్వు కూడా ఉన్నావు దాంట్లోనే, వేరుగా ఎక్కడ నువ్వు విడిగా నిల్చొని చూసావంటే నీకేం అర్థం కాదు, వేరువేరుగా కనపడతాయి. సృష్టిలో ఉన్న మూర్తులన్నీ, మూర్తులు అంటే ఆకారాలు, మూర్తులన్నీ అంతర్యామి అయిన పరమాత్మ విశ్వాత్మమూర్తులే. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు అని భాగవతంలో పద్యం ఉంది. ఒక నాటకం వేసేవాడిలాగా అనేక రూపాలతో ఎవరు ఆడుకుంటారో వాడే విశ్వాత్ముడు. ఎవడికి వాడు తన ఆకారాన్ని, ఇతరుల ఆకారాలని చూస్తాడు కానీ లోపలగా అంతర్యామిగా లోపల చరించే విశ్వరూపుడి దేహం ఇది, దాంట్లోనే అందరూ ఉన్నారు, అందులో తన రూపంలో దేవుడే ఉన్నాడు అని చూడలేకపోతున్నారు. అట్లా తెలుసుకోవడమే దివ్య దృష్టి, అంతకంటే ఇంకేం లేదు. ఈ దివ్య దృష్టి కలవాడికి మాత్రమే విశ్వరూపం దర్శనమిస్తుంది అని చెప్పబడింది. కళ్ళతో చూసేది కాదు ఇది. కళ్ళు దివ్య చక్షువులు అంటే దృష్టి అనే మాటకు అందుకే రెండు అర్థాలు ఉన్నాయి. దృష్టి అంటే కళ్ళతో చూసేది ఒకటి, గ్రహించేది ఒకటి. ఆ గ్రహింపే ప్రత్యేకమైన దివ్యమైన గ్రహింపునిచ్చాడన్నమాట ఇక్కడ పరమాత్మ. రంగులు, రూపాలు, శబ్దాలు, వాసనలు, రుచులు అన్నీ విశ్వంలో అనేకం చూస్తూ ఉన్నాం కదా. అవి నిజమని ఎట్లా చెప్తాం? ఒక వస్తువు పచ్చగా ఉంది అని కళ్ళు చూస్తున్నాయి, చాలా బాగుందంటాయి. కానీ ఆ వస్తువులో పచ్చదనం ఉందా? కళ్ళతో చూసినప్పుడు నీకు పచ్చదనం కనబడుతుంది, నీకెక్కడా పచ్చదనం లేదు. నువ్వు దాన్ని పచ్చదనము, ఆకుపచ్చగా ఉన్నది అంటున్నావు. కంటితో ఉన్న సంబంధం తప్ప ఆ వస్తువు లక్షణం కాదు అంటున్నారు. అదే రకంగా మంచుగడ్డ చల్లగా ఉందంటే మన చేతికి మంచు చల్లగా ఉంటుంది, కానీ మంచుగడ్డకి ఏం చల్లదనం లేదు. రిఫరెన్స్ ఇది, నీ చేతికి అది మంచుగడ్డ అంతే. అలాగే మొత్తం శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలన్నీ ఇంద్రియాలతో చూసేవన్నీ కూడా చూసేవాడిలో ఏర్పడుతున్నాయి, కానీ
వేరే బయట ఎక్కడా లేవు. నువ్వు మంచుగడ్డ చల్లగా ఉన్నదంటే నీకు చల్లగా ఉన్నది, దేహం ధరించిన మనిషికి చల్లగా ఉన్నది. మనకు కనపడేది మనం చూసేదంతా కూడా విశ్వమే, విశ్వము యొక్క రూపం తప్ప విశ్వరూపుని రూపం కాదు అని ఇక్కడ వివరంగా చెప్పారు. విశ్వాన్ని చూడాలంటే, ఇప్పుడు మనం ప్రపంచాన్ని చూడాలంటే మనకున్న కళ్ళు, మనకున్న దృష్టి చాలు. విశ్వరూపాన్ని, టోటాలిటీని చూడాలంటే మటుకు వేరే దృష్టి కావాలి. కాబట్టి దాన్నే కృష్ణ పరమాత్మ దివ్య చక్షువు అని చెప్పారు అని ఇక్కడ చెప్పారు. విశ్వరూప సందర్శన యోగంలో 5వ శ్లోకం అయిపోయింది. ఈ విశ్వంలో, ఈ విశ్వరూపంలో ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్వినులు, మరుత్తులు, ఈ రకంగా ఎంతోమంది విశ్వరూపుడి వైభవంగానే కనిపిస్తారు. ఈ సృష్టిలో ముఖ్యంగా 3 పొరలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అవేమిటంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనే 3 లోకాలు. మొత్తం సృష్టి మొత్తాన్ని 3 లోకాలుగా చెప్తూ ఉన్నారు. ఓం భూర్భువస్సువః అంటాం కదా మనం గాయత్రి మంత్రంలో. అంటే అక్కడ భూలోకము అనేది ఎలా ఉంటుందంటే కాలం ఉంటుంది, అక్కడ చోటు ఉంటుంది, అందులో ఉన్న సమస్త వస్తువులు ద్రవ్యాత్మకంగా కనిపిస్తాయి. భూలోకం అంటే ఉన్నవన్నీ ఒక మ్యాటర్ లాగా కనిపిస్తాయి. అది పొడవు, వెడల్పు, మందం, ఎంత మందంగా ఉంది అనే లక్షణాలు, అంకెలతో లెక్కించగలిగినవి, బరువు, తేలిక మొదలైనవన్నీ ఇందులో ఉంటాయి. ఇది భూలోకము అంటారనమాట. ఇంకా భువర్లోకం అంటే ఏమిటి? పదార్థాలతో కలిసింది కాకుండా వానిని కదిలించు శక్తులతో కూడినది. పదార్థములు అంటే ఇప్పుడు మనం కుర్చీలు, బెంచీలు, మనుషులు, చెట్లు, చామలు, కొండలు, అవి పదార్థాలు. వాటిలో ఉన్న చైతన్యంగా ఉండేదాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇది భువర్లోకము అంటారనమాట. అందులో ప్రాణము, యంత్రశక్తి, అయస్కాంత శక్తి, విద్యుత్తు మొదలైనవన్నీ పనిచేస్తుంటాయి. ఈ భువర్లోకంలో ఏమేమి పనిచేస్తాయి? ప్రాణం ఒకటి భువర్లోక సంబంధమైంది. యంత్రశక్తి, యంత్రశక్తి అంటే రిథమిక్గా జరిగేటటువంటి మూమెంట్ అంతా కూడా యంత్రశక్తి. అలాగే భూమి ఆకర్షణ శక్తి, భూమి తల్లి ఆకర్షించి మనల్ని పట్టుకుంటోంది కాబట్టే మనం ఈ భూమి మీద నడవగలుగుతున్నాము, అలాగే ఇళ్ళు వాకిళ్ళన్నీ కట్టుకోగలుగుతున్నామంటే అదే కారణం. అలాగే విద్యుత్ శక్తి అంటే ఎలక్ట్రిసిటీ. ఇవన్నీ కూడా భువర్లోకానికి సంబంధించినవి. అలాగే మనకు వచ్చే కోపము, సంతోషము, ఆవేశము మొదలైనవన్నీ కూడా ఈ లోకంలోనే పనిచేస్తూ ఉంటాయి అంటున్నారు. మన శరీరాలు భూలోకంలో ఉంటే ఆ శరీరానికి కదలికలు, బిహేవియర్స్ భువర్లోకంలో జరుగుతూ ఉంటాయి. ఇవి ఉన్నట్టుగా మనకు తెలియటము అనేది సువర్లోకం వల్ల జరుగుతుంది. ఆ సువర్లోకంలో ఉన్నది ఒక తెలివి అన్నమాట. తెలివి అనేది మనం అనుకునే తెలివి కాదు, అదొక వెలుగు. వస్తువులు కాదు, ప్రాణాది శక్తులు కూడా కాదు, ప్రాణం మొదలైనవి కూడా కాదు. ఈ పైలోకాలు రెండింటినీ కూడా నడిపించే వెలుగు తెలివిగా ఉంటుంది. అదొక మంచి వెలుగు, అది తెలివిలాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ 3 లోకాల్లోనూ 3 రకాలైన దేవతలు, 3 విధములైన దేవతలు పనులు చేస్తూ నిర్వహిస్తూ ఉంటారు. ఈ 3 లోకాలు ఎలా నిలబడుతున్నాయి మనలో అంటే ఎంతోమంది దేవతలు వీటిని నిలబెడుతూ ఉన్నారన్నమాట. భూలోకంలో పనిచేసే వాళ్ళని వసువులు అంటాం. వాళ్ళు 8 మంది అష్టావసువులని విన్నాం కదా మనం. భువర్లోకంలో పనిచేసేవాళ్ళు రుద్రులు, ఏకాదశ రుద్రులు 11 మంది వాళ్ళు. సువర్లోకంలో పనిచేసేవాళ్ళు ఆదిత్యులు 12 మంది సూర్యులు. వీళ్ళు మొత్తం 31 మంది అయ్యారు. ఈ లోకంలో మొదలకి చివరికి అన్నిటికీ అధిపతులుగా ఉన్నవాళ్ళు ఇంకొక 2 ఉన్నారు. వాళ్ళనే అశ్విని దేవతలు అంటారు. వాళ్ళనే నాసత్యులు అని కూడా అంటారట. వీళ్లతో కలిసి మొత్తం 33 దేవతలు సృష్టి వ్యూహం మొత్తంలో పనిచేస్తూ బ్రహ్మాండ గోళాలని నిర్మాణం చేస్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఏది చెయ్యకుండా దానంతటదే ఏది నిలబడటం అనే ప్రాసెస్ మనం కూడా ఎక్కడా వినలే. ఎవరైనా ఒకళ్ళు ఉండాలి, చేసేవాడు, చేయబడేది ఉంటేనే ఈ సృష్టి అంతా ఇట్లా నిలబడి ఉంది. మనలో కూడా ఒక దేహం నిలబడాలంటే ఎంత కార్యక్రమం ఉంది లోపల, అదంతా జరుగుతూ ఉన్నది. ఆ జరుగుతూ ఉన్నదానికి దేవతలందరూ ఎంతో కష్టపడి వాటిని జరిపిస్తూ ఉన్నారన్నమాట.
బ్రహ్మాండగోళాలని అందరూ కలిసి నిర్మాణం చేస్తూ ఉంటారు. దివ్య దృష్టికి వీళ్ళందరూ కూడా కనిపిస్తారు. ఇందాక మనం పరమాత్మ చెప్పారు కదా, మీకు అన్ని విషయాలు తెలియాలంటే దివ్య దృష్టి ఇస్తాను అని చెప్పి అర్జునుడికి చెప్పారు కదా. సామాన్యుల దృష్టికి వీళ్ళందరూ కనపడరు, దివ్య దృష్టికి మాత్రమే కనిపిస్తారు. దివ్య దృష్టి అంటే కళ్ళు కాదు, మనలో ఆ పర్సెప్షన్ మారి మనకు చూడటం చేతైనప్పుడు సర్వత్రా భగవంతుడే ఉన్నాడనే దృష్టి మనల్ని డెవలప్ చేసుకున్న కొద్దీ వీళ్ళందరూ కొంచెం కొంచెం కనపడటం మొదలు పెడతారు. కనపడటం అంటే సినిమాల్లోనూ మన డ్రామాల్లోనూ కనపడ్డట్టు వాళ్ళు దేవతలు విడిగా ఉండి మనకి దర్శనం ఇవ్వటం కాదు. ఇక్కడ మనకి తెలుస్తుంది సృష్టి వ్యూహం అంతా ఎలా జరుగుతుందో, మనం కూడా దాంట్లో భాగమైనని తెలుస్తూ ఉంటుంది. మనం విడిగా ఉంటే ఇది కనపడదు అని చెప్పారు కదా మనకు ముందరే. మనం విడిగా ఉండి సినిమా చూస్తున్నట్టు చూసేటటువంటి దేవతా సాక్షాత్కారాలు కాదు ఇక్కడ. అది కొంచెం అర్థం చేసుకోవాలి మనం కూడా దాంట్లోనే ఉండి మొత్తం ఈ వ్యూహం అంతా ఎలా జరుగుతుందో మనం దాంట్లో ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఏదైనా అంతే కదా, మనం విడిగా వచ్చి ఊహించుకుంటాం ఇది ఇలా ఉంటుందనే ఊహ నిజం కాదు. మనం కూడా దాంట్లో ఉన్నామని తెలిసినప్పుడు విషయం నిజంగా అర్థమవుతుంది. సామాన్య మానవుల దృష్టికి శరీరాలుగా వస్తువులుగా కనిపిస్తూ ఉండేటటువంటి విషయము దివ్య దృష్టి దైవం ప్రసాదించిన వాళ్ళకంతా కొత్తగా కనపడుతుందిట. ఆ దేవతలందరూ ఎలా వర్క్ చేస్తున్నారో కనపడుతుంది అన్నమాట. అందువల్ల ఆశ్చర్యపోతారు వీళ్ళందరూ అంటున్నారు. మన విశ్వరూప సందర్శనంలో 6వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ 80వ నెంబర్ కూడా అయిపోయింది.